నా వాయిస్ వినిపిస్తుంది కదా? సరే, చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యంలోకి పెడదాం. ప్రేమగల మాత్రమే ప్రభు కలిగిన దేవ యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇంతవరకు ప్రార్థన పాటల ద్వారా పంచుకోగలిగిన తిరిగి తండ్రి మీ వాక్య జ్ఞానం ఉండగా సహాయం చేయండి. ఇంతవరకు తండ్రి ఆయన మరి అయా రాసిన పత్రికల్లో మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకోగలిగిన స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. తిరిగి నాయన మరి రెండో అధ్యాయం మేము నాయన ప్రవేశించుండగా తండ్రి ఆయన మీరే జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్క వచనం ఒక్కొక్క నాయన తలంపు దయచేసి మీరే పొందాలని మీకు మనం చేసుకుంటున్నాం. బలహీనుని నిష్ప్రయోజకమైనటువంటి నన్ను కూడా దేవా మిత్రుల్లో జ్ఞాపకం చేసుకుని దాని శక్తిని బట్టి మీ ఆత్మని బట్టి మీ వాక్యము ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయండి దేవా. ఈ జీవితంలో పార్టిసిపేట్ చేస్తున్న బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి వారికి కావాల్సినటువంటి మాటలు వినిపించి మీరే మహిమ పొందాలని మీకు మనం చేసుకుంటున్నాం. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను సాధారణ శోధనకు మీ నామానికి మహిమ ఘనత ప్రభావం యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరోసారి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము 6 భాగాలు 6 ఎపిసోడ్ లో మనము మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకోగలిగినాం. యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయాన్ని 6 భాగాల్లో పూర్తి చేసుకోగలిగినాం, ఆ 10 వచనాలు. మరి ఇప్పుడు రెండవ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి వచనాన్ని మనం చదువుకొని మనం ఆ యొక్క వచనంలో ఉన్నటువంటి ఆ విషయాలను మనం పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మనం ధ్యానం చేసుకుందాం. రెండవ వచనం, రెండో అధ్యాయం. నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. దేవుడి మాట మన కొరకై దీవించిన గాక. పిల్లల జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ మనకు అంతవరకు చెప్పిన విషయాలు ఒక విధమైతే, మరి రెండో అధ్యాయానికి వచ్చేటప్పటికి యోహాను భక్తుడు మనల్ని ఇలాగా సంబోధిస్తున్నాడు. అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలందరినీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాట పలకరిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆధ్యాత్మికమైనటువంటి మాట అని అంటే, నా చిన్న పిల్లలారా అంటున్నాడు కదండి. ఇది దేవుని పిల్లలని పిలిచేటటువంటి చక్కని మాట. ఏమిటి అంటే, అది ఆత్మీయ సంబంధమైనటువంటి సంతానము అనేటటువంటి పిలుపును ఈ యొక్క భక్తుడు పిలుస్తూ ఉన్నాడు. అందుకని ఈ అధ్యాయము అంటే పత్రికలు 3 కూడా యోహాను భక్తుడు రాస్తే అన్నిటిలో కూడా ఆయన దేవుని బిడ్డల్ని దృష్టిలో పెట్టుకుని రాశాడు. అందుకని ఇక్కడ అంటాడు, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకున్నట్టుకై ఈ సంగతులను మీకు రాయించున్నాను అంటున్నాను. అంటే దేవుని బిడ్డలందరూ కూడా ఆధ్యాత్మికంగా మనం ఎవరము అని అంటే ఒక సంతానం, ఒక కుటుంబం అన్నమాట. అందుకని ప్రభు దృష్టిలో కూడా చిన్న పిల్లల్లాగానే కనిపిస్తాం. అందుకని ఈ మాట రాస్తున్నాడు. మీకు ఒక్క విషయం చెప్పాలి అని అంటే, మనకు తిమోతి పత్రికలో పౌలు భక్తుడు తిమోతిని ఏమంటున్నాడో ఒకసారి మనం చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో ఇలాగంటాడు. తిమోతిని ఏమంటాడో చూడండి పిల్లరా. మనం చూసినట్టయితే, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి అంటున్నాడు కదా. శుభమని చెప్పి అంటే విధంగా చెప్పాలంటే ఆత్మీయమైన కుమారుడు. అందుకనే
పౌలు దృష్టిలో తిమోతి ఎప్పుడు కూడా చిన్న పిల్లవాడిలాగానే కనిపిస్తాడు. అందుకని చిన్న పిల్లవాడు లాగానే ఆయనకు 1-2 పత్రికలు రాశాడు కదా. ఎక్కడ అన్ని సందర్భాల్లో కూడా ఆయన పరిచర్య చేసినటువంటి అన్ని విషయాల్లో కూడా తిమోతిని కూడా చక్కగా ఆయన పలకరిస్తూ ఉండేవాడు. కాబట్టి ఈ దినాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనం పిలిచే పిలుపు ఏమిటి అంటే, నా చిన్న పిల్లలారా అంటున్నాం. ఎందుకు ఆయన దృష్టిలో మన చిన్న పిల్లలు అంటే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమి రాయబడి ఉందో చూడండి. మనము లేకపోతే మీరు అన్న మాట ఇక్కడ పెట్టాడు కదా. మనము అనుకుందాం. అక్కడ మనము పాపము చేయకుండాకై ఈ సంగతులను మనకు రాసి ఉన్నాడు. లేదంటే అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే రాసి చూసినట్లయితే, మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను అంటున్నాను. అంటే మనము ఎక్కడో దగ్గర బలహీనమైపోయి మనము దేవుని దృష్టిలో మనము బలహీనమైపోయేదే కాకుండా పాపము చేసిన వారంగా ఉంటాం. అందుకనే అక్కడ అంటాడు, ఆయన ఏమంటున్నాడు అని అంటే, మీరు పాపము చేయకుండాకై నేను ఈ సంగతులను వ్రాయించున్నాను అంటూ ఉన్నాడు. అవును పిల్లరా, ఎందుకు అంటే ఎప్పుడూ కూడా దేవుని దృష్టిలో మనము పరిశుద్ధులుగా ఉండాలని, పవిత్రులుగా ఉండాలని, ఆయన మాట ప్రకారం మనం నడుచుకోవాలనేది ఆ దేవాది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన ఎప్పుడు కూడా ఈ విషయమై మనల్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తూనే ఉంటాడు. మన మనస్సాక్షి ద్వారా హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆత్మ ద్వారా హెచ్చరిస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఈ విషయంలో ఎలా ఉండాలి అని అంటే, ఇక్కడ అంటాడు, ఏమంటున్నాడు, పాపం చేయకున్నప్పుడు ఆయన అంటాడు, ఈ సంగతులను మీకు రాస్తూ ఉన్నాను అంటాడు. తర్వాత విషయం మనం చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా ఆ భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడు అంటే, ఎవడైనను పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అంటున్నాడు. కాబట్టి మనకు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే, మన దేవుడు ఆయన నీతిమంతుడైన దేవుడు కదా. మన విషయంలో చాలా జాగ్రత్తగా మనల్ని తీసుకురావడానికి, తన సారూప్యంలోకి మార్చుకునే దానికి ఆయన నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకని ఇక్కడ కూడా మనం చూసినట్లయితే, ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అంటున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, యేసుక్రీస్తు యొక్క పరిస్థితి మన విషయంలో ఎలా ఉంటుందో అని మనం చూసినట్లయితే, మనకు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడే ఒక నంబరేసి కింద రాయబడి ఉంది, ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు. ఇంకా మనం మూడవదిగా మనం చూసినట్లయితే ఇంగ్లీష్ లో అడ్వకేట్ అని రాయబడి ఉంది, అంటే న్యాయవాది అని. కాబట్టి ఆయన ఉత్తరవాది, ఆదరణకర్త, న్యాయవాది. అంటే ఏం చేస్తాడు ఉత్తరవాది అంటే, మన పక్షంగా ఏదైనా అడుగుతాడు. అంతేకాదు మనకు మనల్ని ఆదరించే ప్రభువుగా ఆయన మనకుంటాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన అడ్వకేట్ గా కూడా ఉంటాడు, అంటే న్యాయవాదిగా కూడా ఉంటాడు. ఎందుకు అంటే, మనము పాపం చేయకుండాట్లు, ఒకవేళ చేసిన మన పక్షంగా విజ్ఞాపన చేయటానికి యేసు ప్రభు ఆ తండ్రి దగ్గర ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అందుకే ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా మన యొక్క విషయంలో మనము ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుని ముందుకు సాగినప్పుడు తప్పనిసరి. అందుకని మొదటి అధ్యాయంలో రాయబడుతుంది, ఈ పత్రికలోనే మొదటి అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటి అంటే 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయునట్టు రాయబడి ఉంది. కాబట్టి ఇంత గొప్ప న్యాయవాది మన పక్షంగా ఉన్నాడు. మన పక్షంగా ఆయన ఉత్తరవాదిగా ఉంటూ ఉన్నాడు. మన పక్షంగా ఆయన ఏమై ఉంటున్నాడు అంటే, ఉత్తరవాది అయి ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువు మనకు ఉన్నాడు కనుక మనం అన్ని విషయముల్లో కూడా ఆ ప్రభువుకు మనం చెప్పుకునే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ప్రియులరా, ఆయన తండ్రి యొద్ద ఉండి ప్రతి క్షణము కూడా ఆయన మన పక్షంగా
ఆయన విజ్ఞాపన చేసేవాడు ఉన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉన్నాం. అందుకని ఇప్పుడు అక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే మనకు ఆ 2వ వచనం అక్కడే మనం చూసినట్లయితే ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సిన వారం ఉన్నాం. ఎందుకనంటే ఈ పాపము అనే మాటకు ఏమిటి అని అంటే శోధకుడు మనల్ని అలా శోధనలోకి లాగుతూ ఉంటాడు. అందుకని ఆ శోధకుడి విషయమై దేవుడు ఎప్పుడూ కూడా మన పక్షంగా ఉండి ఆయన ఉత్తరవాదిగా ఉండి ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు. కనుక ఈ శోధన అనేది సాధారణంగా మనకు అంటే విశ్వాసులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఈ శోధన అనేది చాలా భయంకరమైనది. ఆ శోధన ఎలా ఉంటుంది అని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఇలా చూడండి, మనము ప్రభు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమిటి అని మనం చూసినట్లయితే అక్కడ ఏమి రాయబడి ఉంది? సాధారణముగా అక్కడ కొరింథీయులకు రాసిన సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు, ఇంకేది మనకు సంభవింపలేదు. అయితే ఇంకా నమ్మదగిన వాడు, మన దేవుడు అక్కడ కూడా చెప్తున్నాడు, నమ్మదగిన వాడు గనుక సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా శోధన తప్పించుటకు మార్గము కూడా ఆయన కలుగు చేయును కదా. కాబట్టి మన ప్రభు మనకు ఉత్తరవాదిగా ఉంటాడు. దానికోసమే ఇన్ని చెప్తున్నాను అన్నమాట. ఆయన ఉత్తరవాదిగా ఉంటాడు, న్యాయవాదిగా ఉంటాడు, అంతేకాదు ఆయన ఆదరణకర్తగా కూడా ఉంటాడు. శోధన కలిగినప్పుడు ఆయన మనకు ఎంతగా మనల్ని ఆయన శోధన నుంచి తప్పించడానికి ఆయన మన పక్షంగా ఉండి మనకు ఆయన అన్ని విధాలా సహాయం చేస్తారన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటున్నాం. అట్లని చెప్పి మన శోధనలో పడిపోకూడదు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మరొక మాట అంటాడు కదా. 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. అంటే ఈ పాపము చేయటానికి ప్రేరేపించేటటువంటి ఈ శోధన చాలా భయంకరమైంది. ఆ శోధన నుంచి మనం తప్పింపబడాలి. ఆ శోధన నుంచి తప్పింపబడాలి అని అంటే మనకు ఉత్తరవాది అయినటువంటి యేసయ్య మనకు సహాయం చెయ్యాలి. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన మనం ఉంటున్నాం. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. ఏమిటంటున్నాడు అంటే మీరిక వానిని శిక్షింపక క్షమించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం కదా. 2వ అధ్యాయం 7వ వచనం ఏమి రాయబడి ఉంది అంటే దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు కదా. ఆ వాగ్దానాల ప్రకారం ఏం చేస్తున్నాడు? మనకు దేవుని భయముతో పరిశుద్ధము సంపూర్తి చేసుకున్నటకు ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడని రాయబడి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంది ఆ మాట. మనం చూస్తే లేదయ్యా, 2వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం 7వ వచనం 7-8 కలిపి లేదా 3వ అధ్యాయం మరణకారమగు పరిచర్య కాదులే, ఇది కూడా కాదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనకు అలాగూ దేవుడు మనకు ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. అలాగైతే ఈ సమయంలో శోధన జయించేటటువంటి స్థితిని దేవుడు మనకి ఇచ్చేవాడు అంటున్నాడు. ఎందుకంటే ఆయన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే శిక్ష విధించువాడు క్రీస్తు యేసే అని రాయబడి ఉంది. అంతేకాదు మన కొరకు విధించువాడు చనిపోయిన క్రీస్తు యేసే
ఆయన ఏం అంతేకాదు చేశాడు? మృతుల్లో నుండి లేచిన వాడును ఆ దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు ఆ, విజ్ఞాపనము మన కొరకు కూడా ఏం చేస్తున్నాడు? చేయువాడును ఆయనే. విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే ఆయనే. అన్న సంగతి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి శోధన జయించడానికి కావలసినటువంటి తన కృపను మనకు దయచేసే దేవుడు మన దేవుడు. కారణం ఏమిటి అని అంటే వీళ్ళరా, ఆయన శోధన ఆ, జయించినాడు కనుక. మనం ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్తే అక్కడ మన ప్రభువు ఈ యొక్క శోధకుడి ద్వారా భయంకరమైనటువంటి శోధన కలిగి ఉన్నాడు. అయితే దాని అంతటిని కూడా ఆయన జయించినాడు. ఒక్కసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు శోధకుడు ఎలాగా ప్రభువుని శోధిస్తున్నాడో చూడండి. 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు ఆ అక్కడ శోధకుడు ఆ ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు నీవు రొట్టెలకు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను ఏం చేయమంటున్నాడు? రొట్టెలుగా చేసుకుని తినమంటున్నాడు కదండి. ఇది మొదటి శోధన. తర్వాత 5వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ చూడండి ఏం చేస్తున్నాడో మనం చూస్తే అదే అధ్యాయం 5వ వచనంలో చూసినట్టయితే 4వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ మరొక ఈ శోధకుడు మళ్ళా ఏమంటున్నాడు చూడండి, అపవాది అని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏమంటున్నాడు? ఆ పరిశుద్ధ పట్టణంనకు ఆయనను తీసుకుని వెళ్ళి దేవాలయం ఆయన నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే దుమ్ముకు ఇక్కడి నుంచి కిందకు దుమ్ముకు కదా ఆయనని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆజ్ఞాపిస్తున్నాడు అని చూసారా. మొదటిదేమో ఆకలి ఉన్నటువంటి లేకపోతే 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి యేసయ్యకు ఆకలిని తెలిసినటువంటి శోధకుడు ఏం చేస్తున్నాడంటే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను అని అంటాడు కదండి. అంటే మన బలహీనతను సాతానుడు శోధకుడు ఎరిగిన వాడుగా మనం అలాగా బలహీనపరుస్తాడు, శోధిస్తాడు. ఇది మొదటిది. రెండోది కూడా మనం చూసినట్టయితే ఎత్తైనటువంటి పరిశుద్ధ పట్టణం ఎత్తైన దగ్గర తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి నేను దూకు, నీకు దేవుడు దూతలను పంపించి నేను కాపాడుతాడు అంటాడు. అంటే ఎక్కడ మనకి బలహీనతలను ఆయన పట్టుకుంటాడు అని అంటే ఆ విధంగా ఇబ్బంది పెడతాడు శోధకుడు. మూడవదిగా కూడా మనం చూస్తే అదే అధ్యాయము 8వ వచనంలో ఉంది. అదేమిటో చూడండి కదా. 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అంటాడు అపవాది మళ్ళా ఏం చెప్తాడు, అదంతా చూపించి ఒక కొండ మీదకి ఆయన తోడుకుపోయి కొండ మీదకి ఆయన తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి అంతా చూపించి ఏమంటాడు, నాకు నమస్కరిస్తే నేను ఇదంతా నీకు ఇచ్చేస్తాను అంటాడు. జ్ఞాపకం చేసుకోండి, ప్రభువును ఈ శోధకుడు ఎంత భయంకరంగా శోధిస్తున్నాడో చూడండి కదా. ఏమిటి అని అనేటువంటి ఉద్దేశము ఎక్కడో దగ్గర బలహీనపరిచి ఇబ్బంది పెట్టాలి అనేది వాడి ఉద్దేశం. మనల్ని కూడా అంతే ఇలాగనే శోధిస్తాడు. ఆయా పరిస్థితుల్లో మనల్ని ఇబ్బంది పెట్టి దేవునికి దూరం చేయాలి అనేది వాడి ఉద్దేశం. అయితే యేసయ్య చూడండి ఎంత చక్కగా వాడికి ఆన్సర్ చేస్తాడో చూసినట్టయితే 10వ వచనంలో రాయబడి ఉంది. అక్కడే ఏమి రాయబడి ఉంది? 10వ వచనంలో చూసినప్పుడు యేసయ్య శోధకుడిని ఉపాధిని సాతానుని ఎలా గద్దిస్తున్నాడో మనం చూసినట్లయితే 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉంది అక్కడ చూస్తే చదవండి. 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? యేసు పనితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలని రాయబడి ఉన్నదని చెప్తున్నాడు. అంతటా అపవాది ఆయన్ని విడిచిపోగా అని రాయబడి ఉంది కదా. అంతవరకు ఎన్నో విధాలుగా, ఒక విధంగా చెప్పాలంటే 3 విషయాలు 3 స్థలాల్లో ఆ యేసు ప్రభువును శోధించినారు. కాబట్టి మనం గుర్తు చేసుకున్నప్పుడు అలాగా ఆయన శోధింపబడ్డాడు కనుక మనకు వచ్చినటువంటి శోధనలో కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడు అని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆయనే మనకు ఆ శోధన తప్పించేటటువంటి మార్గాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారనుకుంటున్నాం. ఎందుకంటే మన ప్రభు మనకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు.
కదా, ఆ ఉత్తరవాదిగా ఉన్నాడు కదండి, మధ్యవర్తిగా ఉన్నాడు, మన కొరకు నిత్యము విజ్ఞాపన చేసేటటువంటి గొప్ప ప్రధాన యాజకుడిగా కూడా ఉన్నాడన్న సంగతిని మనం గుర్తుంచుకొని అలాగ ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. మనం చూస్తే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, మనకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడని కదండి. అక్కడ మనం చూసినట్లయితే ఏమి రాయబడిందో చూడండి. దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకును మధ్యవర్తి ఒక్కడే అని రాయబడి ఉంది కదా. ఆయన ఎంత గొప్ప వాడు అని అంటే చూడండి, ఇక్కడ రాయబడినమాట 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది ఆ మాట మనం చూస్తే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. కాబట్టి పిల్లల జ్ఞాపకం చేసుకున్నాం, మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు, ఉత్తరవాదిగా ఆయన ఉన్నాడు కదండి, ఇంకా చెప్పాలంటే న్యాయవాదిగా కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప ప్రభువు మనకు ఉన్నాడు కనుక మనం శోధనలో పడినప్పుడు ప్రభు వైపు చూసి ముందుకు సాగితే ఆ శోధనను ఆయన తప్పిస్తాడు. అందుకనే యోహాను భక్తుడు కూడా అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, మీరు పాపం చేయకున్నట్టు మనకు ఎవరున్నారట అంటే, ఉత్తరవాదిగా ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు, ఆయన తండ్రి వద్ద ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయనకు మనకు పరిపూర్ణమైనటువంటి రక్షణ ఇవ్వటానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడని పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే ఆ మాట రాయబడి ఉంది. ఏమిటి? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక, కదండి, నిరంతరం నిత్యము ఆయన జీవించుచున్నాడు గనుక ఇలాంటి సంపూర్ణంగా రక్షించుటకు, మనం సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎంత గొప్ప స్థితి మనకు ఉందో చూడండి. ఇది మనం ఎరక్క ఏం చేస్తాము అని అంటే, ప్రభు దగ్గరికి రాకుండా శోధనలో పడిపోయి దేవునికి దూరం అయిపోతాం కదే. అందువలననే మనము దేవుని యొక్క శక్తిని లేకపోతే ఆయన యొక్క ఆదరణను మనం పొందలేకుండా పోతాం. అలా ఉండకూడదని మరి భక్తుడు కూడా అంటున్నాడు, మీరు పాపము చేయకూడనట్లు అన్న మాట మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, ఈ పాపం అంటే ఏమిటి అని అంటే శోధనలో పడిపోవటమే. శోధనలో పడిపోయినప్పుడు కలిగేటటువంటి సంభవం ఎలా ఉంటుంది అని అంటే, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాం, దేవుడిచ్చేటటువంటి కృపను దూరం చేసుకుంటాం, దేవుడిచ్చేటటువంటి ఆ ఉన్నతమైన స్థితిని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి అలాంటి స్థితి ఉండకూడదని ఈ భక్తుడు, యోహాను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమని అంటున్నాడు మరోసారి చూస్తే, ఎవడైనాను పాపం చేసినగా కదండి, ఏమంటున్నాడు? మీరు పాపం చేయకుండా ఈ సంగతులను తెలియజేస్తున్నాడు. ఎవడైనాను కదండి, ఎవడైనాను పాపం చేసినగా నీతిమంతుడైనా కదండి, యేసుక్రీస్తు ఉత్తరవాది అంటే న్యాయవాది మనకు తండ్రి దగ్గర ఉన్నాడు. అంటే ఇది ఎంతో మనకు ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది, ఎంతో మనకు బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడూ కూడా మన విజ్ఞాపనకర్త అయినటువంటి యేసయ్య మనకు ఉన్నాడు కనుక ప్రతి సమయంలో కూడా నువ్వైనా నేనైనా దేవుని బిడ్డలైన వారందరూ కూడా ఏం చేయాలి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదివితే మనం ఎక్కడికి రావాలి? మన కొరకు నిత్యము మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేసేటటువంటి ఆ ప్రభు మనకు ఉన్నాడు కనుక మనం ఏం చెయ్యాలి? అక్కడ రాయబడి ఉంది చూడండి, 4వ అధ్యాయం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. సరే పిల్లలు, ఎక్కడ రాయబడి, ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది అని అంటే, దేవుని కుమారుడైన యేసయ్య ఏం చేస్తున్నాడట? ఆకాశ మండలం గుండా వెళ్ళి అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక, ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదుము.
చేపట్టుదము. ఇంకో మాట అంటే ఏమంటున్నాడు మన అని ప్రధాన అంటే యాజకుడు మన బలహీనతల యందు కదండి, మన బలహీనతల యందు మనతో మనతో సహానుభావము లేనివాడు లేనివాడు కాదు కాడు కానీ కదండి. ఆయన మనతో కూడా ఉన్నాడు కనుక మన సహానుభవము ఆయన కలిగిన వాడే. కాబట్టి ఆయనకి తెలియకుండా ఏం జరగటం లేదు. కాబట్టి తప్పనిసరిగా మనం ఏం చేయాలి అంట, లేనివాడు సమస్త కాడు కానీ విషయములలోనూ సమస్త మనవలనే విషయములలో శోధింపబడినను మన వలనే శోధింపబడినను ఆయన ఏమంటున్నాడు, పాపము ఆయన లేనివాడుగా ఉండెను. పాపం లేనివాడుగా ఉండెను కదండి. నేను ఇంతకు కనుక చెప్పినాను కదా, ఏం చేసినాడు అపవాది. యేసయ్య బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన అరణ్యంలోనికి వెళ్ళి 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి మరలా తిరిగి వచ్చిన తర్వాత అపవాది కాసుకొని ఉండి శోధించడం మొదలు పెట్టినాడు కదా. అప్పుడు ఆయనకి ఈ శోధించబడటువంటి ఎలా ఉంటుందో కూడా ఆయన అనుభవపూర్వకంగా చూశాడు గనుక, అందుకని ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, సమస్త మనము విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన ఆయన పాపము పాపము లేనివాడుగా ఉండెను. లేనివాడుగా ఉండెను. 16వ కనుక వచనం, కనుక మనము మనము కనికరింపబడి కనికరింపబడి సమయోచితమైన సహాయము సమయోచితమైన కొరకు సహాయం కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, కృప పొందునట్లు ధైర్యముతో ధైర్యముతో కృపాసమునొద్దకు చేరుదుము. దగ్గరికి మనం వెళ్ళాలి కదా. మనం ఇక్కడే పొరపాటు పడిపోతాం, ఇక్కడే మనం బలహీనం అయిపోతాం, ఇక్కడే దేవునికి దూరం అయిపోతాం. ఏమిటేదనంటే ఆయన దగ్గరికి పోయి మనం బలం పొందాల్సిన వారం, ధైర్యం పొందాల్సిన వారం. మనం ఏం చేస్తున్నాం అని అంటే ఇంకా ఇంకా దేవునికి సన్నిధికి దూరం అయిపోతాం. కానీ ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే మనము కనికరింపబడి కదా సమయోచితమైన సహాయం కొరకు కృప పొందుటకు ధైర్యముతో ఎవరి దగ్గర, ఏ ఆసనం దగ్గరికి వెళ్ళాలి, ఏ సింహాసనం దగ్గరికి వెళ్ళాలి, కృపా సింహాసనం మీద ఉన్నటువంటి ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి కదా. అది చెయ్యాలి. కానీ మనము బలహీన పడిపోయి శోధనలోనే పడిపోయి దేవునికి దూరం కాకూడదు అనేది యోహాను భక్తుడి యొక్క ఉద్దేశం. అదే పౌలు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు ఇప్పుడు రాస్తూ. కనుక పిల్లరా, మనకు మధ్యవర్తి ఉన్నాడు, ఉత్తరవాది ఉన్నాడు, న్యాయవాది ఉన్నాడు కదా. ఇలాంటి గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఆయన కృపాసనత్వం నుంచి మనం దూరం కాకూడదు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా అని అడిగితే ఆయన మన కొరకు విజ్ఞాపన చేయడానికి మన తండ్రి దగ్గర ఆయన ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అలాగనే ప్రియులారా, మనం గుర్తు చేసుకున్నప్పుడు ఇలాంటి గొప్ప కార్యాన్ని మనము ఎరిగిన వారమై, ఈ యొక్క ప్రభు యొక్క శక్తిని ఎరిగిన వారమై మనం ఎప్పుడూ కూడా ఆయనకు దూరంగా ఉండకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒకసారి మన శోధనకి దూరంగా ఉండటానికి కావాల్సినటువంటి 2 సందర్భాలు మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. మొదటిదిగా చూడండి పిల్లరా, ప్రభు విషయం మనం చూసాము. రెండవదిగా మనం చూసినట్లయితే దానియేలు విషయంలో మనం చూస్తాం. ఏమిటది? దానియేలు గ్రంథం 1వ అధ్యాయము కదండి. మొదటి 8 వచనాల్లో మనం చూసినట్లయితే ఏం జరిగింది కదండి. బబులోనుకు వారు చెరపట్టబడ్డారు. ఎవరు? దానియేలుతో పాటు ఇంకా స్నేహితులు, అదే విధంగా చాలా మంది చెరపట్టుకుని వచ్చారు. కానీ వాళ్ళల్లో ఈ నలుగురు చాలా ప్రాముఖ్యం కలిగిన వారు. ఆ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ నలుగురు రాజు పిలిపించినాడు. రాజు పిలిపించి ఏం చెప్పాడు అని అంటే వాళ్ళని సరైనటువంటి విధానంలో పెంచమని మరి అక్కడ ఉన్నటువంటి షండుడికి చెప్పాడు. చూస్తారా, మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడలేరా? మొదటి వచనాన్ని చదువుకుందాం. కొన్ని వచనాలు ఏమి రాయబడి ఉంది అని మనం చూస్తే, యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసంబలో ఉంచెను. ఆ రాజు అశ్వనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి వారికి ఇలాగ ఆజ్ఞాపించాడు. ఏమనంటే ఇశ్రాయేలు రాజవంశంలో
ముఖ్యుడై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరమందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము అనేది ఈ నపుంసకుడికి అప్పగించినాడు. అప్పుడు ఎవరెవరు వచ్చారు, ఎవరిని తీసుకున్నారు అని మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ విషయంలో రాజు ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమిటది? 5వ వచనంలో ఉంది. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి కదా అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. కదండి, ఇది ఆ రాజు ఆ నపుంసకుడికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారిప్పుడు ఎవరు కనిపించారు అని అంటే ఇక్కడ ఉంది. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, అనువారు వీరిలో ఉండిరి. ఈ నలుగురిని కూడా తీసుకుని వచ్చినారు. ఇప్పుడు తీసుకుని వచ్చి వారికి రాజు ఏదైతే చెప్పాడో అది చేయటానికి పూనుకున్నాడు. అన్ని ఒప్పుకున్నారు, కానీ విద్య విషయంలో ఒప్పుకున్నారు, అన్ని విషయంలో ఒప్పుకున్నారు, కానీ వారు నలుగురు ఆహారం విషయంలో వారు ఒప్పుకోలేదు. ఏమంటున్నారు? మనం 8వ వచనంలో చూస్తే రాజు భుజించు 8వ వచనం భోజనమును రాజు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా ఎవరిని అడుగుతున్నాడు? అధిపతిని వేడుకొనగా. చూసారా, ఇది అక్కడ ఏంది? ఆయన వాళ్ళ ముందరికి ఏమొచ్చేసింది అంటే రాజు భోజనం వచ్చింది కదండి. వారు తినే తిండి విషయంలో వారు ఎంత జాగ్రత్త కలిగినారు అని అంటే వారు తినే తిండి విషయంలో కూడా అపవిత్రపరచబడకూడదు. అది ఒక శోధన. ఆ శోధన నుంచి వారు తప్పింపబడాలి. ఏమి అంటే రాజు భోజనంలో తిని మత్తులైపోవచ్చేమో కదా. ఇంకా చెప్పాలి అని అంటే తినరాని తింటారేమో. అందుకని వారు ఏమంటున్నారంటే రాజు భోజనము మాకొద్దు, రాజు ఏదైతే పెడతానన్నాడు మాకొద్దు, మాకు కావాల్సింది ఏమిటి అని అంటే అక్కడ రాయబడి ఉంది కదా. ఏమంటున్నాడు? అలాగూ చెప్పినప్పుడు సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను మీకు అన్నపానములను నియమించిన రాజు నా యజమానునికి నేను భయపడుచున్నాను. అయినా కూడా నచ్చజెప్పి ఆ రాజు భోజనం కాకుండా మామూలుగా ఉండేటటువంటి భోజనం తినటానికి, అంటే తాము అపవిత్రపరుచుకోకుండా, ఏదాని వలన? తిండి వలన కదండి. అది నిజముగా మనం కూడా ఆలోచన చేయాల్సిన వారు. చాలా సార్లు మనం ఏం చేస్తాము అని అంటే ఈ యొక్క తిండి విషయంలో కూడా ఒక విధంగా చెప్పాలంటే పొరపాటు చేస్తామేమో. అందుకనే దానియేలు చక్కగా ముందుగానే నపుంసకులకు అధిపతికి ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు, అలాగా ఉండినాడు. అయితే మనం గుర్తు చేసుకుని ఇంకా ముందుకు చదివితే ముందు ఆ తిన్నవాళ్ళ కన్నా కూడా, రాజు భోజనం తిన్నవాళ్ళ కన్నా కూడా ఈ నలుగురు ఎంతో మంచి తేజస్సు కలిగిన వారుగా, మంచి జ్ఞానము కలిగిన వారుగా రాజు ముందర నిలబడతారు. ఇలా జ్ఞాపకం చేసుకుందాం. ఎలా వస్తుంది శోధన అనే దానికి చెప్తున్నాను చూడండి. తిండి విషయంలో కూడా శోధన వస్తుంది. దాన్ని తప్పించుకోగలిగినటువంటి శక్తి మన దేవుడిస్తాడు కదా. ఆయన ఎందుకని? ఆయన మన పక్షంగా ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన న్యాయ ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు, అంటే న్యాయవాదిగా ఉన్నాడు, అడ్వకేటుగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు కదండి. ఆయన ప్రధాన యాజకుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నటువంటి వారు. ఇన్ని క్వాలిఫికేషన్లు మన ప్రభువుకు ఉన్నాయి. ఎందుకంటే అవి మన పక్షంగా నెరవేర్చే దానికోసమే. కాబట్టి మనము ఏం చేయాలి అని అంటే విజ్ఞాపన చేసేటటువంటి, మన పక్షంగా ఉత్తరవాదిగా ఉన్నటువంటి ఆ కృపాసనం ఆయన ధైర్యంతో ఆయన దగ్గరికి మనం పోవాల్సిన వారు. అలా చెప్పుకోకపోతే పిల్లరా మనము బలహీన పడిపోయి శోధనలో పడిపోతాం. కనుక ఈ దానియేలు జీవితంలో మనం ఇదొక ప్రత్యేకమైనటువంటి స్థితిని మనం చూడగలుగుతాం.
ఇంకొక దగ్గర కూడా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో మనకు ఒక కనిపిస్తుందండి, ఒక సందర్భం కనిపిస్తుంది. రెకాబీయులు అనేటటువంటి వంశపు వారు ఉన్నారు. వాళ్ళల్లో ఏం జరిగింది అనంటే, వారిని పరీక్షించటానికి లేకపోతే ఏదైనా దేవుడు ఒక విధమైనటువంటి స్థితిని తీసుకురావడానికి ఏం చేశాడు ఇర్మియా ప్రవక్తకి అనంటే ఇలా చేశాడు. చూస్తారా, మనం చూస్తే 35వ అధ్యాయంలో మనకు ఈ విషయం గుర్తుకొస్తుంది. అక్కడ మొదటి వచనం నుంచి చదువుకుంటూ పోయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఆ రెకాబీయుని చేసుకున్నప్పుడు వాళ్ళలో వారు అందరి దగ్గరికి ఒక గది దగ్గరికి తీసుకుని వచ్చి ఏం చేశాడు అని అంటే, మొదటి అధ్యాయం వచనం నుంచి యోషియా కుమారుడును యోధారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై నీవు రెబాకీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి నీవు రెబాకీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదుల్లో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి గదిలోనికి తీసుకుని వచ్చి ఏం చేయమంటున్నాడు, వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా వాళ్ళ ముందర ద్రాక్షారసం పెట్టండి ఇమ్మని సెలవీయగా అప్పుడు ఏం చేశాడు, నేను ఇర్మియా కుమారుడును కదండి, ఇర్మియా కుమారుడు యజన్యా మనవుడనైన అబజ్జన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రెకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకుని వచ్చి తిని యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హనాను కుమారులు గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని రాజుల గదికి సమీపమున ద్వారపాలకులు ఇదంతా ఉంది. ఆ గదిలోనికి తీసుకుని వచ్చిన తర్వాత జరిగిన మాట చూస్తాం చూడండి. 5వ వచనంలో ఉంది, ఏముందో చూడండి. నేను ఎదుట గిన్నెలను పెట్టి ద్రాక్షారసము తాగుడని వారితో చెప్పగా చూడండి, మా పితరుడకు రెకాబు కుమారుడైన చూసినట్లయితే ఇది ఒక శోధన కదండి. ఈ శోధన ఈ రేఖాబీయులకు వచ్చింది. ఏమిటి అనంటే, వారిని ఒక గదిలోకి తీసుకుని వచ్చి వారి ముందర ఈ ద్రాక్షారసము ఇంకేం పెట్టినారండి అని మనం చూసినట్లయితే త్రాగుడని వారికి చెప్పిన వాళ్ళు ఏమంటున్నారు, 6వ వచనంలో మనం చూసినట్లయితే ద్రాక్షారసం త్రాగుడని యెహోవా దాబు మీరైనను ఆయన చెప్పిన మాట చెప్తున్నారు, మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షారసము త్రాగము. చూసారా, ఇది శోధనలో నుంచి మనం బయటపడటము అంటే ఏమిటి అంటే, వారి ముందరికి ఒక విధంగా చెప్పాలనంటే, అంతకుముందు అలవాటు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారి ముందరికి ఆ ద్రాక్షారసం తీసుకుని వచ్చినారు. అది వారు తీసుకోమని చెప్తే వాళ్ళు అంటున్నారు, మా పితరులైనటువంటి వారు కదండి. అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే, మా పితరుడకు రేకాబు కుమారుడైన కదండి యెహోవా ఆయన ఏం చెప్పినాడంటే, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ఏం చేయకూడదు, ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షారసము త్రాగము కదా. కాబట్టి ఇంకా మనం ఈ విషయం మనం గుర్తు చేసుకున్నట్లయితే కదా, నిజమే, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనకు ఏదైతే మనకు వాక్యం చెప్తుందో ఆ వాక్యం ద్వారా మనం బ్రతకాలే గాని, అలాగా మనం కట్టడి చేసుకోవాలే గాని కదండి. మనం ఎప్పుడూ కూడా అవకాశం వచ్చిందని మనకు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మనం పక్కన పెట్టి మన ఇష్ట ప్రకారం ప్రవర్తించకూడదు. ఎందుకనంటే అది శోధన వచ్చింది. ఆ శోధన వచ్చినప్పుడు
దానిని మనము తప్పించుకునే దాని కొరకు ప్రభువుని అడగాలి. ప్రభువా, ఇలాగ వచ్చింది కదా, ఈ వాక్యము ఇలా చెప్తుంది, అయితే ఈ పరిస్థితి వచ్చినప్పుడు నాకు సహాయం చేయమని అందుకే నేను చెప్పినాను. ధైర్యంతో కృపాసనం దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన మన కొరకు విజ్ఞాపన చేసే మన ప్రధాన యాజకుడు మనకున్నాడు నిత్యము. అదే కదా మనం చూసినట్లయితే ఆ యోహాను పత్రికలో రాయబడిన మాట మనం చూసినప్పుడు పిల్లరా ఏమి రాయబడి ఉంది కదండి, మనము పాపము చేయకూడనట్టు నేను మీకు ఈ విషయాలు ఈ సంగతిని రాయిస్తున్నాను కదా, మీకు రాయిస్తున్నాను అనుకుంటున్నాను. కాబట్టి మనకు ఉన్నాడు, మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళితే పిల్లరా ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాడు. ఎవరు చెప్పారు ఆ మాట? దానియేలు చెప్పాడు. అదే విధంగా రేకాబు సంతతి వారు కూడా చెప్పారు. మా పితరులైనటువంటి వారు ఇలా చెప్పారు. ఇంకా 6-7 వచనాల్లో కూడా చూస్తే పిల్లరా ఆ ఇర్మియా గ్రంథంలో ఇంకేమంటున్నాడు చూడండి పిల్లరా. ఆ 6-7 వచనాల్లో మరియు మీరు ఆ ఇల్లు కట్టుకొనవద్దు, ఆ విత్తనములు ఎత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు అని మీకు ఉండనేకూడదు అని చెప్పినప్పుడు కదండి, ఈ విధంగా చెప్పినప్పుడు రేకాబు కుమారుడు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షారసం తాగుట లేదు అని చెప్పేసి కదా. కాబట్టి ఇలాగ ఖచ్చితంగా మనం ఉండాలి. కానీ కదండి, అవకాశం వచ్చిందని చెప్పి మనం దేవునికి విరుద్ధంగా, దేవుని వాక్యానికి విరుద్ధంగా, దేవుని యొక్క మాటకు మనం విరుద్ధంగా ఏది చేయకూడదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఎందుకనంటే సాతానుడు ఎప్పుడు కూడా ప్రతి బలహీనతలో వాడు ఏం చేస్తుంటాడు అని అంటే నేరం మోపుతానే వస్తుంటాడు, నేరం మోపుతుంటాడు. వాడు కాసుకనే ఉంటాడు మన దగ్గర. ప్రభువేమో మన పక్షంగా ఉండి ఉత్తరవాదిగా ఉండి ఆయన తండ్రి దగ్గర ఉంటే వీడేం చేస్తాడంటే మన దగ్గర ఉండి ఏం చేస్తుంటాడో తెలుసా? చూడండి, ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. వీడేం చేస్తుంటాడో చూడండి, ఈ శోధన తీసుకొచ్చేది నేరం మోపుతానే ఉంటాడు. చూస్తారా, అక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో 10వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. ఏం చెప్పాడు? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట ఏం చేస్తుంటాడంటే వాడు మన సహోదరుల మీద నేరము మోపువాడై. కదండి, బాగా ఆలోచన చేయండి పిల్లరా. వీడేం చేస్తుంటాడంటే చూసావంటయ్యా, నువ్వు మీ బిడ్డలని చెప్పావు, మీ స్వరక్తం ఇచ్చుకున్న బిడ్డలని చెప్పినావు, నువ్వు సిలువలో త్యాగం చేసి వారిని అందరినీ కొన్నాను, మీరు నా సొత్తు అని చెప్పావు, మరి వీడు చూడండి ఏం చేస్తున్నారు అని నేరం మోపుతా ఉంటాడు. కాబట్టి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దానియేలులాగా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. రేకాబు కుమారులాగా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. యేసయ్యలాగా మనం ఆ సాతానుడు గద్దించేటటువంటి స్థితిలో మనం ఉండాలి కదా. అంతేకాదు హెబ్రీ రాసిన పత్రికలో పౌలు చెప్పిన రీతిగా ధైర్యంతో మనం దేవుని కృపావసరం దగ్గరకు మనం వెళ్లాల్సిన వారంగా ఉంది. ఎందుకంటే ఆయన మనకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు, మన పక్షంగా ఉండి మనం ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ప్రియులరా, ఈ సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన వారం. ఇలా ఈ శోధనను మనం జయిస్తే దేవుడు తప్పనిసరిగా మనకు గొప్ప స్థితినే మనకిస్తాడు. చూస్తారా, యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 12వ వచనంలో గుర్తు చేసుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి కదా, ఏమి రాయబడిందో చూడండి. అక్కడ మనం గుర్తు చేసుకున్నప్పుడు యాకోబు పత్రిక శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడు కనుక ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి ఎంత గొప్ప స్థితి మనకి ఇస్తాడో చూడండి. ఈ చిన్న విషయంలో మనం తప్పిపోకుండా ప్రభు వైపు చూస్తే కదండి, అందుకనే మనం చెప్తున్నది ప్రత్యేకించి ఎందుకు ఆ మొదటి వచనంలో ఆ మాట చెప్తున్నాడు అని అంటే, మనము శోధనలో పడకుండా ఉండేదాని కొరకు, మనం పాపము చేయకుండా ఉండేదాని కొరకు మన పక్షంగా ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆయన ఉత్తరవాదయ్యా, ఆయన ఆదరణకర్తయ్యా, ఆయన న్యాయవాదయ్యా,
ఆయన గొప్ప ప్రధాన యాజకుడయ్యా. కాబట్టి మనం ఆయన దగ్గరికి పోదాం శోధనకు వచ్చినప్పుడు అన్న సంగతిని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థితిని ఆయన ఇస్తాడు. ఏం చేస్తాడు? శోధన జయించిన వారికి ఏమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. ఇంకా కావాలంటే ఇంకో దగ్గర కూడా చెప్పాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాట చెప్పాడు. చూస్తారా? 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా రాయబడి ఉంది. చూడండి ఏం రాయబడి ఉందో చూడండి. మారు మనసు పొందుము. మారు మనసు 2వ అధ్యాయం 10వ. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. కిరీటం ఇస్తాను కదండి. అక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నాడు, ఇక్కడ యోహాను భక్తుడు కూడా ఈ ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. అది మనం నమ్మకంగా ఉన్నట్లయితే మనకు ఎవరుంటా మనకు ఉండేది మన పక్షంగా నమ్మకమైన దేవుడు, నీతిమంతుడును నమ్మకమైన ఉత్తరవాది మనకున్నాడు కనుక మనం ఆ జీవ కిరీటం పొందటానికి మనం అర్హులు అవుతాం. ఆ అర్హత మనకు దేవుడు ఇస్తాడు. నిజము పిల్లరా. ఎందుకంటే ఈ శోధకుడు ఎప్పుడూ కూడా వాడు ఏమి చేస్తుంటాడు తెలుసా? ఒక్కసారి మనం చూసినట్లయితే వాడు గర్జించు సింహం వలె మనం ఉంటాడు. 1 పేతురు పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమని చూస్తున్నాడు చూడండి. వీడేం చేస్తుంటాడు అని అంటే మనము ఎలాగా శోధిద్దాం, ఎలాగా బలహీనపరుద్దాము అని కాచుకొని ఉంటాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినప్పుడు నిబ్బరమైన బుద్ధి గలవారై ఏం కలిగి ఉండాలంటే మెలకువగా ఉండుడి. విరోధి అయిన అపవాది గద్దించే సింహం వలె కదండి. మొదటి ఏం రాయబడిందయ్యా ఆడ మనం చూస్తే ఏం కలిగి ఉండాలంట? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై మెలకువగా ఉండి ఏం చేయాలట? విరోధి అయిన అపవాదిని గద్దించాలి అంటే వాడు ఏం చేస్తుంటాడంట? ఎవరిని ఎదుగుతూ తిరుగుతున్నాడు కదా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. మనం వెళతాము ఏదో ఒక అకేషన్కి, ఏదో కార్యక్రమానికి వెళతాము. అక్కడ నానా రకాలైన వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే వాడు శోధకుడు ఉంటాడు. ఎవరు వాడు స్నేహితుడిలాగానే ఉంటాడు, బంధువులాగానే ఉంటాడు. వాడు ఏం చేస్తాడు అని అంటే చూడండి పిల్లరా, ఏదో ఒకటి తీసుకొచ్చి మొదలు పెట్టి కానీ పర్వాలేదు అంటాడు, అయిపోతుంది. ఎందుకనంటే వాడు ఎప్పుడు మనం ఫిర్యాదుదారుడుగా మన మీద నేరాలు మోపాలనే ఉంటాడు. అవును ప్రియరా, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఉన్నాడు. మోషే పరిచారకుడు కాదండి ఇతను ప్రధాన యాజకుడు. ఒక మందిరం కట్టడానికి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ మందిరం దగ్గర ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అయితే జరిగింది ఏమిటి అని అంటే ఆ మాట చెప్పి నేర్చుకుందాం. చూడండి పిల్లరా, జకర్యా గ్రంథంలో ఉంది ఈ మాట. చూడండి వీడు ఫిర్యాదు ఎట్లా చేస్తాడు అని మనం చూస్తే మన మీద అక్కడ రాయబడి ఉంది. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదివితే అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఆయన మీద ఎలాంటి నేరం మోపుతున్నాడో చూడండి. ఒకసారి మనం చూస్తే ఆ 3వ అధ్యాయము జకర్యా. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వన నిలవబడుటయు. ఎవరంట ఫిర్యాది అయి నిలబడి ఉండేది? సాతాను కదండి. చెప్పయ్యా. అతడు నాకు కనపరచెను జకర్యా ప్రవక్తకు ఈ విషయాన్ని కనపరిచినాడు. ఏమి రాయబడుద్దా తర్వాత మనం చూస్తే, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన యొక్క పొరపాటు ఏమిటి అని అంటే మలిన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. ప్రధాన యాజకుడే, కానీ ఆయన గుడ్డలు మాసిపోయి ఉన్నాయి కదండి. ఆ వస్త్రములు ధరించిన వాడై
దూత సమ్ముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చును. దూత జ్ఞాపకం చేసుకోండి కదా, మలిన వస్త్రాలు ఉన్నాయని వాడు ఫిర్యాదు చేస్తున్నాడు. ఎవడు వీడు? సాతాను. ఎవరు వీడు? శోధకుడు. ఎవరు వీడు? అపవాది. గనుక మలిన వస్త్రాలు ఉన్నంత మాత్రాన కదండి అతడు అపవిత్రుడు కాదు. కానీ అది కూడా పొరపాటు అని చెప్తున్నాడు. అయితే దేవుని దూత ఏమి చేసినాడు అనంటే అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచి ప్రశస్త వస్త్రాలు ధరించినాడు. ఇలా జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో కదండి. అందుకనే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అని మనం చూస్తే, మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు అన్న సంగతిని మనం ఎరిగి కదండి, అక్కడ నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడని మనం గ్రహించాలి, మనం అర్థం చేసుకోవాలి. అలాగూ మన ఉత్తరవాది అయినటువంటి, మన విజ్ఞాపనకర్త అయినటువంటి, మన మధ్యవర్తి అయినటువంటి కదా, మన న్యాయవాది అయినటువంటి, మన ఆదరణకర్త అయినటువంటి ఆ ప్రభు సన్నిధిలో మనము అన్ని ఒప్పుకొని ప్రభు వైపు చూస్తే ఆయన మనకు ఆ శోధన నుంచి తప్పిస్తాడన్న సంగతిని మన కొరింథీలు రాసిన పత్రికలో మనం చూడగలుగుతాం. అంతేకాదు మనకు జీవ కిరీటం ఇస్తాడు. శోధనను జయించిన వాడు ఏం చేయబడతాడు? జీవ కిరీటం పొందుతాడు కదా. మరి జ్ఞాపకం చేసుకోండి, ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడు మనకిస్తాడో మనం గ్రహించి అలాగా పోవాలి. శోధకుడు ఎప్పుడు ఎంటాడుతూనే ఉంటాడు. కాబట్టి ఈ స్థితిని మనం గుర్తు చేసుకొని ఎల్లవేళలా మనకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఆ ప్రభు సన్నిధి మనకు పోవాలి. కానీ బలహీనం మీద బలహీనపడుతూ కదండి ఏదైతే మనం చేయకూడదో అది చేస్తూ ఉంటే వాడు ఏం చేస్తాడు అంటే ఫిర్యాదు మీద ఫిర్యాదు చేస్తుంటాడు దేవుడికి. చూడవయ్యా అని. అప్పుడు మనం ఎంతగా పోగొట్టుకుంటామనంటే ప్రభు ఇచ్చే జీవ కిరీటాన్ని మనం పొందలేకుండా పోతాం. కాబట్టి ప్రియుల జ్ఞాపకం చేసుకుందాం, పడతాము అయినా కూడా అది దేవుడు మనకు ఏం చేస్తాడు అంటే అది తప్పించుకోగలిగినటువంటి సదుపాయాన్ని ఇస్తాడు, ఉపాయాన్ని ఇస్తాడు. అందువలన తప్పించుకోవాలే గాని వాడితో కూడా కలిసి, అపవాది స్నేహితులతో కూడా కలిసి మనము దేవునితో ఈ దోషణకరమైనటువంటి దేవుని నామానికి అవమానకరమైనటువంటి పనులు మనం చేయకూడదనేది ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు అని అంటే ఎవడైనాను పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు మనకు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా 2వ వచనంలో ఇంకా వివరంగా తెలియజేస్తున్నాడు. సమయం లేదు కనుక మరొక వారము ఈ యొక్క 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించును గాక. మరి ఈ సమయంలో ప్రకటనలు తెలియజేయబడతాయి. ప్రకటన కొరకై ప్రార్థన చేయండి. పరిచర్యలో పాలు పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను.